ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఎటువంటి రాజయోగాలను ఇస్తాడు, ధనయోగాలను ఇస్తాడు, కొన్ని కాంబినేషన్స్లో ఉంటాయి అనేది తెలుసుకుందాము. శని ఇచ్చేటువంటి కొన్ని ధనయోగ కాంబినేషన్స్, అలాగే రాజయోగ కాంబినేషన్స్ ఏమిటి, ఏ లగ్నాలకి శని యోగిస్తాడు, ఎటువంటి స్థానాల్లో ఉంటే, ఏ ఆధిపత్యాలు తీసుకుంటే శని ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని ఇస్తాడు అనేది డిస్కస్ చేద్దాము. కర్మకారకుడైనటువంటి శని ఎప్పుడైతే ఒక లగ్నానికి బలంగా ఉండి పాజిటివ్గా ఉంటాడో, ఆ శని యొక్క మహాదశ వచ్చినప్పుడు ఆ జాతకుడికి చాలా చక్కటి ఫలితాలని అందిస్తాడు. ప్రధానంగా స్వయం కృషితో పైకి రావడము, నిబద్ధత, పట్టుదల, నిజాయితీ వీటినే పెట్టుబడిగా పెట్టి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవడము, ఇవి శని ఇచ్చేటువంటి ఫలితాలు. శని వల్ల వృద్ధిలోకి వచ్చినటువంటి వ్యక్తులను కనుక చూసినట్టయితే వారి యొక్క జీవన శైలిలో కూడా నిజాయితీ, అలాగే నిబద్ధత, డిసిప్లిన్, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి కర్మకారకుడైన శని పాజిటివ్గా ఉండి బలంగా ఉన్నప్పుడు, అంటే ఎగ్జాల్ట్ అయి ఉండడం, అంటే ఉచ్చలో ఉండడము, లేదా స్వక్షేత్రంలో ఉండడము, మిత్రక్షేత్రంలో ఉండడము, మిత్రగ్రహాలతో కలిసి ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంచి ఫలితాల్ని అందిస్తాడు. శని ఇచ్చేటువంటి పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి సస్యయోగం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా కేంద్రాధిపత్యం తీసుకున్న శని కోణాల్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా కేంద్రంలో, కోణంలో, ఉచ్చలో ఉన్నటువంటి శని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే శని ఎప్పుడైతే వక్రిస్తాడో ఇచ్చేటువంటి ఫలితాల్లో కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ఏ గ్రహమైనా సరే వక్రించినప్పుడు యోగ ఫలితాలు అనేవి జాతకుడు అందుకుంటాడు, కానీ అందులో కొంత అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అలాగే శని కర్మకారకుడు కాబట్టి శని ఎప్పుడైతే వక్రించి ఫలితాలను ఇస్తాడో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ తమను తాము మార్చుకుంటూ, మలుచుకుంటూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కాబట్టి శని వక్రించి ఉండడము అనేది ఒక పాజిటివ్ ఇండికేషన్గానే మనం చూడాలి. ఎందుకంటే శని కష్టాలను ఇచ్చినా సరే దాని నుంచి ఆ జాతకుడు గుణపాఠాలు నేర్చుకునేలా చూసి మరింతగా తనను తాను స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఉపయోగపడతాడు. అయితే శని కొన్ని పరిస్థితుల్లో కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాడు. ఉదాహరణకి చంద్రుడితో కలిసిన శని, రవితో కలిసిన శని, కుజుడితో కలిసినటువంటి శని కొంతవరకు ప్రతికూల ఫలితాలని ఇస్తాడు. అయినా కానీ యోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే శని తప్పకుండా అటువంటి కొంత ప్రతికూలత ఉన్నా కానీ వాటిని అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ క్రమంలో శని అసలు కొన్ని రాజయోగ కాంబినేషన్స్ని ఎలాంటి పరిస్థితుల్లో ఇస్తాడు అనేది మీకు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. అంటే ఒక్కొక్క లగ్నానికి, ఉదాహరణకి కొన్ని పరిస్థితుల్లో కనుక శని ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అది వారి వృత్తిలో ఎదుగుదల కావచ్చు, ధనయోగం కావచ్చు, సమాజంలో గుర్తింపు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు, నేమ్ అండ్ ఫేమ్, రాజకీయ లబ్ధి, పొలిటికల్గా సక్సెస్, ఒక పొలిటికల్ పదవి, ఇవన్నీ కూడా ఇవ్వడానికి శని సహాయపడతాడు. అలాంటి కొన్ని కాంబినేషన్స్ క్లుప్తంగా ఒక చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ రాజయోగ కాంబినేషన్స్ గురించి నేను మీకు వివరిస్తాను. ఇక్కడ శని కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్స్లో ఎటువంటి రాజయోగాలు ఇస్తాడు అనేది తెలియచేస్తాను. ముఖ్యంగా శని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగంలో ఒకటైనటువంటి సస్యయోగం అనేది ఒక జాతకుడికి అధికార ప్రాప్తిని, అలాగే ధనప్రాప్తిని ఇచ్చేటువంటి యోగము. శశమహాపురుష యోగం యొక్క సూత్రం ఏంటి అంటే, శని లగ్నం నుంచి కేంద్రంలో ఉండి అది ఉచ్చక్షేత్రం కానీ స్వక్షేత్రం కానీ అయి ఉండాలి. అయితే ఈ యోగం అనేది లగ్నం నుంచే చూడాలి, చంద్రుడి నుంచి, అంటే రాశి నుంచి కాదు. ఉదాహరణకి మేషలగ్నమే కనుక తీసుకున్నట్టయితే 7th హౌస్ తొలవుతుంది, ఇది కేంద్ర స్థానము. ఇక్కడ శని ఉండడము అంటే 7th హౌస్లో శని ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు కేంద్ర స్థానంలో, ఇది శశయోగాన్ని ఇస్తుంది. లేదా 10th హౌస్ అనేది మకరం అవుతుంది. ఇక్కడ శని ఉన్నట్టయితే స్వక్షేత్రంలో శని ఉంటాడు కాబట్టి ఇది కూడా శశమహాపురుష యోగాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఇదొక కాంబినేషను
శని ఇచ్చేటువంటి శశయోగానికి. ఇలా కనుక శని ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. అదేవిధంగా లగ్నమే కనుక మకర లగ్నం అయ్యి 10th హౌస్లో అంటే తొలలో కనుక శని ఉన్నట్టయితే ఇది కూడా శశయోగాన్ని ఇస్తుంది. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనకి శశయోగం అనేది కనపడుతుంది. ఏ రాశిలో అంటే ఏ స్థానంలో, లగ్నం నుంచి ఏ స్థానంలో శశయోగం ఏర్పడింది అనే దాన్ని బట్టి ఫలితాలను మనం అంచనా వేయాలి. ఉదాహరణకి 4th హౌస్లో కనుక శశయోగం ఏర్పడినట్టయితే అటువంటి వ్యక్తికి మంచి ల్యాండెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో చాలా మంచి అద్భుతమైనటువంటి విజయాల్ని సాధిస్తారు. అలాగే 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే పొలిటికల్ సక్సెస్కి చాలా మంచిది. ఈ విధంగా శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు శశ మహాపురుష యోగంలో. అలాగే ఇంకొక యోగము రవి యోగము. దీనికి సూత్రం ఏంటి అంటే రవి 10th హౌస్లో ఉండి 10th లార్డ్ శనితో కలిసి 3rd హౌస్లో ఉండడము. ఒక ఉదాహరణ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింహలగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే శని రవి వృషభంలో ఉండడము, 10th హౌస్ అవుతుంది వృషభము. అదేవిధంగా శుక్రుడు శని కలిసి, శుక్రుడు 3rd లార్డ్ అయ్యాడు. అలాగే 10th లార్డ్ కూడా అయ్యాడు. 10th హౌస్లో రవి ఉండి 10th లార్డ్ అయినటువంటి శుక్రుడు కనుక 3rd హౌస్లో తన స్వక్షేత్రంలో ఉన్నట్టయితే శనితో కలిసి ఇది రవియోగాన్ని ఇచ్చి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అంటే వీరు ఒక రాజపోషణలో ఉండడము, ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజంలో ప్రైమ్ మినిస్టరు ఇలా చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు దగ్గరగా ఉండడము, ఈ విధంగా చాలా చక్కటి రాజయోగాన్ని అనుభవిస్తారు. అలాగే ఇంకొక ధనయోగాన్ని కనుక చూసినట్టయితే ఆ సూత్రాన్ని ముందుగా కనుక చూసినట్టయితే శని స్వక్షేత్రంలో ఉండాలి, అది పంచమ స్థానమై ఉండాలి లగ్నం నుంచి. అదేవిధంగా బుధ కుజ కలిసి 11th హౌస్లో ఉండాలి. అంటే ఇది 2 లగ్నాలకు వర్తిస్తుంది. ఒకటి కన్యా లగ్నము. కన్యా లగ్నానికి మకరము శని ఇల్లు, అది శనికి స్వక్షేత్రము. కాబట్టి ఇందులో శని ఉండి 11వ ఇంట్లో కుజ బుధ. ఇది చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే తులాలగ్నాన్ని కూడా శని పంచమాధిపతి అవుతాడు. ఇందులో శని స్వక్షేత్రంలో ఉండి 11వ ఇంట్లో అంటే సింహంలో కుజ బుధ వీరిద్దరూ ఉండడం కూడా ధనయోగాన్ని సూచిస్తుంది. ఇంకొక ధనయోగాన్ని కనుక చూసినట్టయితే శని ఇచ్చేటువంటి ధనయోగము లగ్నం నుంచి 5th హౌస్ అనేది శుక్రుడి ఇల్లు అయి ఉండాలి. అంటే మకర లగ్నము మిథున లగ్నము ఈ 2 లగ్నాలకి వర్తిస్తుంది. ఆ విధంగా లగ్నానికి 5th హౌస్ శుక్రుడి ఇల్లు అయ్యి శని శుక్రులు ఇద్దరు 5th హౌస్లో 11th హౌస్లో ఉండాలి. అంటే శుక్రుడు 5th హౌస్లో, శని 11th హౌస్లో ఉండాలి. ఉదాహరణకి మిథున లగ్నం తీసుకుంటే 5th హౌస్ అనేది తొలి అవుతుంది, అందులో శుక్ర. అలాగే 11th హౌస్ అనేది మేషం అవుతుంది, అందులో శని. ఇదొక ఎగ్జాంపుల్. ఇక్కడ శుక్రుడి దృష్టి శని మీద, శని దృష్టి శుక్రుడి మీద పరస్పరం ఉంది. ఈ విధమైన కాంబినేషన్స్లో ధనయోగాన్ని ఇస్తాడు శని. అయితే ఇక్కడ శనికి కనుక నీచభంగం జరిగినట్టయితే మరింత చక్కటి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. అలాగే
ఇంకొక లగ్నము మకర లగ్నము. దీనికి 5th హౌస్ అనేది వృషభం అవుతుంది, శుక్రుడి ఇల్లు. ఇందులో శుక్రుడు ఉండి 11th హౌస్లో శని ఉండడము. ఇది కూడా ఒక ధనయోగంగా చెప్పబడింది. అలాగే ఇంకొక రాజయోగాన్ని కనుక చూసినట్టయితే ఇది వృషభ లగ్నానికి స్పెసిఫిక్గా చెప్పబడింది, శని వల్ల ఇచ్చేటువంటి ఒక రాజయోగంగా. వృషభానికి శని ప్రబల యోగకారకుడు అవుతాడు. ఇటువంటి వృషభ లగ్నానికి చంద్రుడు లగ్నంలో ఉచ్చలో ఉండడము, శని రవి గురు వీరు 10th హౌస్ 4th హౌస్ 7th హౌస్లో ఉండాలి. అంటే శని 10th హౌస్లో ఉండాలి కుంభంలో, రవి 4th హౌస్లో ఉండడము, గురువు 7th హౌస్లో. ఇలా కనుక్కున్నట్టయితే ఇది కూడా ధనయోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా శని పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉచ్చలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలని అందిస్తాడు. ఆ ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్టయితే మిథున లగ్నానికి ఉదాహరణకి శని పంచమంలో ఉండి ఉచ్చలో ఉంటాడు. మిథున లగ్నానికి శని 8th లార్డ్ 9th లార్డ్. ఈ విధంగా 9th లార్డ్ అయినటువంటి శని 5th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండడం అనేది చక్కటి ధనయోగాన్ని రాజయోగాన్ని సూచిస్తుంది. అదేవిధంగా కుంభలగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ లగ్నానికి శని లగ్నాధిపతి అయ్యి 9th హౌస్ అయినటువంటి తులలో కనుక ఉచ్చలో ఉన్నట్టయితే ఇది కూడా చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. అలాగే ఉపచయ స్థానంలో శని ఉండడం కూడా చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. అందులోనూ ప్రత్యేకంగా 3, 6, 11 స్థానాల్లో శని ఉండడము, అందులోనూ ఉచ్చలో కనుక ఉన్నట్టయితే మరింతగా మంచి ఫలితాలని అందిస్తాడు. 3వ ఇంట్లో ఉచ్చలో ఉన్న, 6వ ఇంట్లో ఉచ్చలో ఉన్న, 11వ ఇంట్లో ఉచ్చలో ఉన్న చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. సింహలగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే 3rd హౌస్లో శని ఉచ్చలో ఉంటాడు. ఇది ఒక ధనయోగము. అలాగే వృషభ లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే తుల 6th హౌస్ అయ్యి శని ధనయోగాన్ని ఇస్తాడు. అందులోని యోగకారకుడు కూడా వృషభ లగ్నానికి. ధను లగ్నం విషయం తీసుకున్నట్టయితే 11th హౌస్లో శని ఉచ్చలో ఉంటాడు. శని 2nd లార్డ్ అయ్యి 11th హౌస్లో ఉచ్చలో ఉండడం అనేది ప్రబల ధనయోగము. అలాగే శని 2nd లార్డ్ అయ్యి 11th హౌస్లో ఉండడము అనేది కూడా ధనయోగాన్ని సూచిస్తుంది. ఇదే లగ్నానికి ఇది వర్తిస్తుంది. 2nd లార్డ్ అయ్యి 2nd హౌస్కి అధిపతి అయ్యి 11th హౌస్లో ఉండడము. అయితే మకర లగ్నానికి కూడా శని 2nd లార్డ్ అవుతాడు. అయితే 11th హౌస్ అనేది వృశ్చికం అవుతుంది. అక్కడ శని ఉండడం కూడా ధనయోగంగానే మనం చెప్పుకోవచ్చు. అలాగే 5th లార్డ్ అయ్యి 9th హౌస్లో ఉండడం కూడా ధనయోగాన్ని సూచిస్తుంది శనికి. కన్యా లగ్నాన్ని కనుక చూసుకున్నట్టయితే 5th హౌస్ మకరం అవుతుంది, దానికి అధిపతి శని. ఇటువంటి శని 9th హౌస్లో ఉండడము, అలాగే 11th హౌస్లో ఉండడము, ఉదాహరణకి శని గురువు కలిసి ఉండడము, ఇవన్నీ కూడా మంచి ధనయోగాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వృషభ లగ్నానికి
శని యోగకారకుడు, 9th హౌస్కి కూడా అధిపతి అవుతాడు. ఇటువంటి శని 5th హౌస్లో ఉండడము, బుధుడితో కలిసి ఉన్నట్టయితే, బుధుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి చాలా చక్కటి ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే మకుట యోగం అనేది కూడా శని విషయంలో చాలా బాగా అప్లై అవుతుంది. ఇది పరాశరుడు చెప్పినటువంటి ఒక క్లాసిక్ రాజయోగం. ఇది శని 10th హౌస్లో ఉండి గురువు భాగ్యాధిపతి నుంచి 9th హౌస్లో ఉండి గురువు నుంచి 9th హౌస్లో శుభగ్రహం ఉండడము. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇది అర్థమవుతుంది. తులా లగ్నాన్ని తీసుకుంటే శని 10th హౌస్లో ఉండి గురువు కూడా అక్కడ ఉన్నట్టయితే గురువు ఉచ్చలో ఉంటాడు. 9th లార్డ్ బుధుడు అవుతాడు. ఈ బుధుడు కనుక 2nd హౌస్లో ఉన్నట్టయితే బుధుడి నుంచి 9th హౌస్లో గురువు ఉండడము. అలాగే శుక్రుడు మీనంలో కనుక్కుంటే గురువు నుంచి 9th హౌస్లో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. కాబట్టి ఇది ఒక క్లాసిక్ ధనయోగంగా మనం చెప్పుకోవచ్చు. మకుట యోగము దీన్ని మనం మకుట యోగంగా దీన్ని తీసుకోవచ్చు. అలాగే జయయోగము అనేటువంటి ఒక యోగం కూడా ఉంది. 6th లార్డ్ నీచలో ఉండి 10th లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉంటే జయయోగం అనేది ఏర్పడుతుంది. మేషలగ్నాన్ని ఉదాహరణగా తీసుకుంటే 6th హౌస్ వచ్చి కన్య అవుతుంది. 6th లార్డ్ బుధుడు మీనంలో నీచలో ఉండి 10th లార్డ్ అయినటువంటి శని కనుక 7th హౌస్లో ఉచ్చలో ఉంటే ఇక్కడ శశయోగము యాక్టివేట్ అవుతుంది, జయయోగం కూడా యాక్టివేట్ అవుతుంది. అలాగే విద్యుత్ యోగము అని ఇంకొక యోగం ఉంది. లాభాధిపతి ఉచ్చలో ఉండి శుక్రుడితో కలిసి ఉన్నట్టయితే అది మళ్ళీ లగ్నాల నుంచి కేంద్రంలో, దానికి విద్యుత్ యోగము అని పేరు. ఇదే మేషలగ్నం ఉదాహరణ తీసుకున్నట్టయితే శని శుక్రుడు తులలో ఉండడము, అలాగే లగ్నాధిపతి అయిన కుజుడు 10th హౌస్లో ఉండడము. ఇక్కడ కుజుడు శని శుక్రులు ఇద్దరికి కేంద్రంలో ఉన్నాడు, 10th హౌస్లో ఉచ్చపెట్టున్నాడు. సో కుజుడు ఇక్కడ రుచయోగం ఇస్తాడు, శని విద్యుత్ యోగంని ఇస్తాడు. ఈ విధంగా శని చాలా చక్కటి రాజయోగాన్ని కూడా ఇస్తాడు. పరాశర చెప్పినటువంటి రాజయోగాల్ని ఇస్తాడు. కొన్ని ఆధిపత్యాల రీత్యా కూడా రాజయోగ ధనయోగాల్ని ఇస్తాడు. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఈ చార్ట్లో నేను వేసి చూపించడం జరిగింది. ఈ విధంగా శని శశయోగంలో అలాగే రవియోగంలో కోణాధిపత్యం తీసుకుని ఉచ్చలో ఉండి భాగ్యాధిపత్యం తీసుకుని ఎటువంటి చక్కటి ఫలితాలని అందిస్తాడో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ స్థితిలో కనుక శని ఉండి శని యొక్క మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే వారు శని మహాదశలో యోగవంతమైనటువంటి ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఎప్పుడూ కూడా శని మంచి యోగవంతమైనటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు వక్రించి ఉన్నట్టయితే మరింతగా బలమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. కానీ అందులో కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది. అది కూడా ఆ వ్యక్తికి మరింతగా తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి శని ఇచ్చేటువంటి ఈ యోగాలు కర్మకారకుడు కాబట్టి ఈ యోగాలు చాలా బలమైనటువంటిది ఫలితాలనే ఇస్తాయి తన యొక్క మహాదశలో. ఇటువంటి కాంబినేషన్స్లో కనుక శని ఉన్నట్టయితే తప్పకుండా ఆ శని మహాదశ నడుస్తున్నట్టయితే జాతకుడు తమకేదన్నా ప్రణాళికలు ఉన్నట్టయితే వ్యాపార ప్రణాళికలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి కొన్ని స్ట్రాటజీస్ కావచ్చు, వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్నే అందుకుంటారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.